ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎన్డీఏ కూటమి రాగానే రాష్ట్రం మొత్తం రావణ కష్టం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటది. ఎందుకంటే పరిపాలన అంటే చేతగాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి, రాష్ట్రం గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచెడు. నువ్వు ఎంత పీకావో ఎంత పొడిచావో అనేది ఆంధ్రప్రదేశ్ జనం తెలుసుకునే నిన్ను 11 సీట్లు పరిమితి చేశారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ రోజు అధికారం పోయిన దాంతో నీకు పిచ్చెక్కిపోయి నువ్వు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి ప్రలాపనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ నువ్వు, నీ మంత్రులు, పార్టీ మంత్రులు, ఉన్న నీ 11 మంది ఎమ్మెల్యేలు అసలు ఎందుకులే మీ గురించి చెప్పుకోవడానికి జనం సేదరించినా కూడా మీకు సిగ్గు రావట్లేదంటే మీలాంటి వాళ్ళని అసలు ఇంకేం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లా. రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు కాలేదు. నువ్వు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయావు. ఎక్కడ చూసినా ఏది లేదు, అభివృద్ధి లేదు. రాష్ట్రంలో ఖజానాన్ని నాశనం చేసి రాష్ట్ర ప్రజలకి నెత్తిన ఒక అప్పుల కుప్ప పెట్టి నువ్వు ఈరోజు జనాలని పీడిస్తున్నావు. అందుకే జగన్మోహన్ రెడ్డి నీకు గోరి కట్టారు. అయినా నీకు సిగ్గు రావట్లేదంటే ఇక నీ జన్మలో నీకు బుద్ధి రాదు.